అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీకు ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను. సో ఈరోజైతే మేము ఓంకారేశ్వర్ వెళ్తున్నాము. సో మీకు కూడా ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, అసలు ఓంకారేశ్వర్ యొక్క విశిష్టత ఏంటి అనేది చెప్తే యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో నా వీడియోకి సపోర్ట్ చేయండి, అందరూ చూడండి, మీకు కూడా చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నర్మదా నది తీరంలో ఉంది. ఇక్కడ మనం ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ చేరుకోవచ్చు. కానీ ఫ్లైట్ అయితే ఇండోర్లో దిగి అక్కడ నుంచి బస్లో రావాలి. ట్రైన్ అయితే మాత్రం ఖండువా అనే ఒక స్టేషన్ ఉంటుంది. సో అక్కడ దిగి బస్కి రావాలి. ఇక్కడైతే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అస్సలు అవైలబుల్గా ఉండదండి. సో మనమైతే ఒక మంచి ప్రైవేట్ ట్రావెల్స్ని ఎంచుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఒక మంచి ప్రైవేట్ ట్రావెల్స్లో మనకి ఒక 200 నుంచి 300 వరకు అవుతుంది. ఇటు మనం ఓంకారేశ్వర్ ఇండోర్ నుంచి వచ్చినా సరే, లేదంటే ఖండువా నుంచి వచ్చినా సరే. సో మనమైతే తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళైతే ట్రైన్లో వస్తే హైదరాబాద్ నుంచి ఖండువా కానీ, లేదంటే విజయవాడ నుంచి ఖండువా కానీ, లేదంటే సామర్లకోట నుంచి ఖండువా కానీ, ఇంకా వైజాగ్ నుంచి కానీ ఉంటాయి. సో అలా 2 ట్రైన్స్ అయితే చేంజ్ అవ్వాలి ఉంటుంది వైజాగ్ నుంచి అయితే. సో ఇంకా హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ఖండువాకి ఒక ట్రైన్ అయితే ఉంటుంది. సో మీరు అలా రావచ్చు. సో అక్కడి నుంచి అయితే బస్ అయితే ఒక 70 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇటు మీరు ఇండోర్ నుంచి వచ్చినా సరే, లేకపోతే ఖండువా నుంచి వచ్చినా సరే. చాలామంది అయితే ఇలా యాత్రలకు వచ్చే వాళ్ళైతే ముందు డైరెక్ట్గా ఇండోర్ అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇండోర్ నుంచి మనకు ఇంకొక 70 కిలోమీటర్స్లో ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అయితే ఉంది కదండి. సో అక్కడ ఉజ్జయిన్ జ్యోతిర్లింగం దర్శించుకుని అక్కడ నుంచి ఓంకారేశ్వర్ ఇంకా మమలేశ్వర్ జ్యోతిర్లింగాల దర్శనానికి వస్తూ ఉంటారు. సో ఇవాళ అయితే నేను మీకు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఇంకా మమలేశ్వర జ్యోతిర్లింగము ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి చాలామంది ఓంకారేశ్వరం దర్శించుకుని మమలేశ్వరం టెంపుల్కి వెళ్లకుండానే వచ్చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. 2 జ్యోతిర్లింగాలు దర్శించుకుంటేనే ఇక్కడ దర్శనం పూర్తయినట్టు. సో 2 కూడా జ్యోతిర్లింగాలే కాబట్టి చాలా విశిష్టమైన క్షేత్రాలు ఇవి. ఈ క్షేత్రాలకి దర్శనానికి వచ్చే వాళ్ళకి అయితే ఇక్కడ ఆలయ ప్రాంగణంలోనే చాలా హోటల్స్ ఉంటాయి. మీరైతే ఇక్కడ స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో మీరైతే ఆన్లైన్ బుకింగ్ అలా ఏమీ చేసుకోకుండా మీ కళ్ళతో మీరే చూసుకొని మీకు ఏది మంచిది అనిపిస్తే అందులోకి దిగండి. ఎందుకంటే ఆన్లైన్ అనేది ఇక్కడ అంతగా నమ్మలేము. సో మీరు వెళ్ళి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, మనం ఎక్కువ స్టే చేయం కాబట్టి బెస్ట్, కొంచెం అన్నిట్లో బెస్ట్గా ఉన్నదైతే తీసుకోండి. ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేస్తే, మనం తెలుగు స్టేట్స్లో ఉండే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు సెట్ అవ్వదండి. సో ఇక్కడైతే మనకి రైస్ అయితే అస్సలు దొరకదు. సో ఏదైనా థాలీ అలా తీసుకున్నా సరే కానీ మనకైతే ఇక్కడ రైస్ అస్సలు తినలేము. ఇంకా మనకి సెట్ కాదు. సో మనం ఇక్కడ ఎక్కువ రోజులైతే ఉండం కాబట్టి, సో శివ దర్శనానికే కాబట్టి మనం వచ్చింది, కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇంకా ఆలయ విషయానికి వచ్చేస్తే, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది ఒక ద్వీపం మీద ఉంటుందండి, ఒక ఐలాండ్ మీద ఉంటుంది. సో ఈ ఐలాండ్ పేరు అయితే మాంధాత ద్వీపాన్ని, లేదంటే పురి ద్వీపం అని పిలుస్తారు. సో 2 కొండల మధ్య ప్రవహిస్తూ ఉంటుందండి ఈ నర్మదా నది. సో ఈ దివ్యమైన క్షేత్రం ఆకాశం నుండి చూస్తే మనకి ఓం అనే ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రానికి ఓంకార క్షేత్రము అని పిలుస్తారు. సో ఇది 12 జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం అండి ఓంకారేశ్వరము. ఈ మాంధాత ద్వీపము ఓంకారంలో హిందూ మతానికి చిహ్నంగా ఉంటుందని చెప్తారండి. నది ఇటువైపుగా మమలేశ్వరము, అటువైపుగా ఓంకార క్షేత్రము ఉంటాయి. సో ఓంకారలింగం అని బాళాలింగం అని అంటారు. సో ఈ బాళాలింగము నర్మదా నదిలో మనకి లభించింది కాబట్టి ఇది చాలా అత్యుత్తమమైన లింగం అని కూడా చెప్తారండి. అన్ని నదులు తూర్పుగా ప్రవహిస్తే ఈ నర్మదా నది మాత్రం పడమర దిశగా ప్రవహిస్తుంది. ఇదే ఇక్కడ చాలా విశేషమైన విషయం అని చెప్తారు. నర్మదా నది 2 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. కావేరిక అని అంటారు ఇలా ప్రవహించేదాన్ని.
సో ఈ 2 పాయలు మధ్య ఉండే ప్రదేశాన్ని శివపురి, మాంధాతపురి అని పిలుస్తారండి. ఓంకార జ్యోతిర్లింగం మధ్య చిన్న చీలిక ఉందట. ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ నర్మదా నదిలో స్నానాలు చేసి ఇక్కడ నుంచి బోట్లో కానీ లేదంటే ఇక్కడ ఈ రోప్ బ్రిడ్జ్లో కానీ దర్శనానికి వెళ్తూ ఉంటారండి. ఈ నర్మదా నది జలం చాలా పవిత్రమైనది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సో మేము కూడా ఇక్కడికైతే ఎప్పుడూ స్నానాలకే వస్తాం, కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం వచ్చామండి మేము, అందుకనే కాళ్ళు కడుక్కుని వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంటుందండి. ఈ ఆలయ ప్రదేశంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మేము ఈ ఆలయానికి చాలా దగ్గరలోనే ఉండడం వల్ల మేమైతే కుదిరినప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటామండి. ఓంకార జ్యోతిర్లింగం అయితే చాలా బాగుంటుంది. సో మనకి అక్కడ కనిపిస్తోంది కదండి, అదే గుడి అన్నమాట. మనమైతే ఇక్కడ నుంచి ఇక్కడ నర్మదా నదిలో స్నానాలు చేసి మనం బోట్లో వెళ్ళొచ్చు అటువైపు, లేదంటే ఇక్కడ రోప్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ ద్వారా కూడా మనం గుడిలోకి వెళ్ళిపోవచ్చు. బోట్లో కాకుండా నడుచుకుని వెళ్ళే వాళ్ళైతే ఇలా నర్మదా నుంచి పైకి మెట్లెక్కేసి ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడైతే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ లోపలికైతే మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ రోప్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. సో మనమైతే అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇలా బ్రిడ్జ్ లోపలికి వెళ్తున్నాం కదండి. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ అటువైపుకి వెళ్తే మనం గుడి లోపలికి వెళ్తామండి. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే నర్మదా నది కూడా చాలా అందంగా కనిపిస్తుందండి మనకి. మీరు కూడా చూడండి ఎంత బాగుందో నర్మదా నది.
సో బ్రిడ్జ్ లోపల నుంచి ఇలా లోపలికైతే మనం ఎంటర్ అయ్యామండి. సో ఇక్కడైతే విఐపి దర్శనాలు, టికెట్స్ ఇలాంటివి ఏమీ ఉండవండి. సో మీకైతే చాలామంది వచ్చి మేమైతే గమ్మున దర్శనం చేపిస్తాము, ఇన్ని డబ్బులు ఇవ్వండి, విఐపి దర్శనం చేపిస్తాము అని చెప్తూ ఉంటారు. సో అవేమీ మీరు నమ్మకండి. ఇక్కడ ఎలాంటి బుకింగ్స్ అయితే ఉండవు. సో అందరూ కూడా నార్మల్గా వెళ్ళవలసిందే. కానీ ఇక్కడైతే విఐపి బుకింగ్స్ కానీ లేదంటే ఎటువంటి విఐపి దర్శనాలు కానీ అలాంటివి ఏమీ ఉండవండి. సో దయచేసి గమనించుకోండి. చూసారా అండి, అస్సలు ఖాళీ లేదు. అసలు పండగల్లో కానీ లేదంటే విశిష్టమైన రోజుల్లోనే కాదండి, ఎప్పుడు వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా సరే ఈ ఆలయం అనేది అస్సలు ఖాళీ ఉండదండి. భక్తులు అలా వస్తూనే ఉంటారు. అసలు ఎప్పుడూ ఖాళీగా ఉండదండి. చాలామంది అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం అయితే చాలా ప్రత్యేకంగాను, చూడడానికి చాలా అందంగాను కనిపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడైతే అందరూ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. సో ఇప్పుడైతే మనము గుడి లోపలికైతే వెళ్తున్నాము. మీరు కూడా చూడండి. నేనైతే దేవుణ్ణి దగ్గరగా వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తున్నామని తెలిస్తే అస్సలు ఊరుకోరండి. సో నేనైతే మీరందరూ కూడా చూడాలి, ఆ శివయ్యని మీరందరూ కూడా ఇలా అయినా సరే దర్శించుకోవాలి, ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే అని నేనైతే దూరం నుంచి వీడియో అయితే తీశాను. మీరు కూడా దర్శించుకోండి. మీకు కూడా ఎవరికైనా కుదిరితే మాత్రం అస్సలు ఓంకారేశ్వరం రావడానికి మిస్ చేసుకోవద్దండి. సో చూసారా అండి శివయ్యని, మీరందరూ కూడా కుదిరినప్పుడు వచ్చి దర్శించుకోండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ ఎంతో కొంతమందికి హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇంతే అండి ఈరోజు వీడియో. ఓంకారేశ్వర యాత్ర మీరందరూ కూడా నాతో చేసుకున్నారని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా శివయ్య ఆశీస్సులతో చాలా ఆనందంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.